ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఈ మంత్రి పదవి మేలని ఆ మంత్రి పదము బట్టి అటునిటు పడుచున్ నీ మంత్రము మరచితి నీ మోమునుగను పదవి నిమ్ము మోహన రూపా. అన్ని వైభవాలకు ఆది కారణమైన పరమవైభవంతో ప్రకాశించే స్వామి, నీవు వామనావతారంలో అదితి కశ్యపులకు కుమారుడవై జన్మించి ఇంద్రునికి తమ్ముడవయ్యావు. ఉపేంద్రుడు అని ప్రసిద్ధుడవయ్యావు. బలిచక్రవర్తిని అధోలోకానికి పంపి ఇంద్రునికి ఇంద్ర పదవిని నిలిపావు. నీవు మాత్రం ఉపేంద్రుడుగానే మిగిలిపోయావు. ఏ పదవినైనా ఇవ్వగలిగిన సర్వసమర్థుడవు నీవు ఉండగా, నేను ఈ మంత్రి పదవి మేలని ఆ మంత్రి కాళ్ళు పట్టుకుని ఏవేవో అవస్థలు పడుతున్నాను. ఉపేంద్రాయ నమః అనే నీ మంత్రాన్ని, నీ సామర్థ్యాన్ని మరిచాను స్వామి. నాకు నీ సుందర వదనాన్ని దర్శించే పదవినివ్వు స్వామి, అది చాలు అని ప్రార్థిస్తున్నాం. సృష్టిలో పదవి అనేది ఒక బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వహించడానికి కొన్ని ఉపకరణాలు ఉంటాయి. లోకాలన్నీ పాడి పంటలతో సుఖంగా ఉండేట్లు చేయడం ఇంద్రుని బాధ్యత. దానికి ఉపకరణాలుగా ఐరావతం, ఉచ్చైశ్రవం వంటి వాహనాలు, వజ్రాయుధం వంటి ఆయుధాలు, అగ్ని, వరుణుడు, వాయువు మొదలైన పరివారము ఇవ్వబడ్డాయి. రాక్షసులు ఆ శక్తులను, వస్తువులను మాత్రమే చూచి ఇంద్ర పదవి అంటే భోగస్థానమని అపోహపడి దండయాత్రలు చేశారు. ఇంద్రుడు భగవంతుణ్ణి శరణు వేడి ఆయన సాయంతో తిరిగి తన బాధ్యతను నిర్వహించడం జరిగింది. అలాగే మానవలోకంలో కూడా ఎన్నో పదవులున్నాయి. అవి కేవలం భోగస్థానాలు అనుకున్న వాళ్ళు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. అలా కాక బాధ్యతగా గుర్తించిన వాళ్ళు మాత్రం భగవంతుణ్ణి నమ్మి ఆయన సాయంతో మానవ సమాజానికి ఎంతో మేలు చేశారు. అటువంటి వాళ్ళు పదవుల కోసం వెంపరలాడలేదు, పదవులే వాళ్లను వరించాయి. పౌరాణికంగా పరశురాముడు భూమినంతటినీ జయించినా దాన్ని తన సుఖానుభవం కోసం వాడుకోలేదు. కశ్యప మహర్షికి దానమిచ్చి తాను తపస్విగానే ఉండిపోయాడు. వామనుడు ముల్లోకాలను ఆక్రమించి కూడా తాను అనుభవించకుండా ఇంద్ర పదవిని ఇంద్రునికే అప్పగించాడు. ఉపసమీపే అని ఇంద్రునికి సమీపంలోనే ఉండి ఉపేంద్రుడుగానే మిగిలిపోయాడు. కనుక స్వామి, నీవు ఏ పదవినైనా ఇవ్వగల సర్వసమర్థుడవు. నాకు నీ అందమైన ముఖాన్ని దర్శించే పదవి నీవు, నా జన్మ ధన్యమవుతుంది అంటే నీ భక్తునిగానే ఉండనివు స్వామి అని ఉపేంద్రాయ నమః అనే నామంతో ప్రార్థిస్తున్నాము. ఈ మంత్రి పదవి మేలని ఆ మంత్రి పదమ్ము బట్టి అటునిటు పడుచున్ నీ మంత్రము మరచితి నీ మోమునుగను పదవి నిమ్ము మోహన రూపా.